హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ యాప్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో తర్వాత. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జెమినీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకి గూగుల్ జెమినీ అనే ఒక అప్లికేషన్ని కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయండి. మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే ఓకే. నేనిప్పుడు వాడే ఈ ఫోన్ కూడా వన్‌ప్లస్ నార్డ్ 2. దీని ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 13. సో, దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఎంత పాత ఫోను ఆర్ దీనిలో ఉండే ఆండ్రాయిడ్ వెర్షన్ ఎంత ఔట్‌డేటెడ్ ఆర్ పాతదో. ఓకే. సో, మీ ఫోన్‌లో కనుక ఈ జెమినీ అప్లికేషన్ సపోర్ట్ చేస్తే నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఫంక్షనాలిటీస్ ఆర్ ఫీచర్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడైతే మనం గూగుల్ జెమినీని ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా మీరు జెమినీని ఎలా ట్రిగ్గర్ చేయాలంటే జస్ట్ లైక్ మన రెగ్యులర్ గూగుల్ అసిస్టెంట్‌ని ఆర్ గూగుల్ వర్చువల్ అసిస్టెంట్‌ని ఏ విధంగా ట్రిగ్గర్ చేస్తామో హోమ్ బటన్‌ని పట్టుకొని ఉండడం ఆర్ పవర్ బటన్‌ని హోల్డ్ చేసి ఉండడం. ఓకే. ఈ విధంగా మనకి గూగుల్ జెమినీ కూడా యాక్టివేట్ అవుతుంది. సో, మీకొక డౌట్ రావచ్చు. జెమినీకి అండ్ నార్మల్ గూగుల్ అసిస్టెంట్‌కి తేడా ఏంటి అనేది. జెమినీలో మనకి జెమినీ లైవ్ అనే ఒక అద్భుతమైన ఫంక్షనాలిటీని ఫ్రీగా గూగుల్ వాళ్ళు మనందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ ఇమాజిన్ మీరు కనుక స్టూడెంట్ అయితే లైక్ డిగ్రీ చదువుతున్న నార్మల్ డిగ్రీ ఏ డిగ్రీ అన్నా కావచ్చు. బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు ఆర్ మాస్టర్స్ చదువుతుంటే ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు ఆర్ ఎంబీఏ కావచ్చు ఆర్ అడ్వాన్స్డ్ ఆర్ టఫ్ అయిన పీహెచ్‌డీ చదువుతుంటే ఈ ఫంక్షనాలిటీ మొత్తం మీకు ఉపయోగపడుతుంది. ఆర్ ఇన్ జనరల్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావచ్చు ఆర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ కావచ్చు. హార్డ్‌వేర్ ఇంజినీర్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజినీర్ కానీ ఆర్ వీఎల్ఎస్ఐ ఇంజినీర్ కానీ సో ఆన్. మనందరికీ ఇప్పుడు చూపించబోయే ఫంక్షనాలిటీస్ ఎక్సలెంట్‌గా డే టు డే లైఫ్‌లో యూజ్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను గూగుల్ జెమినీని ట్రిగ్గర్ చేస్తాను యూజింగ్ హోమ్ బటన్. హోమ్ బటన్‌ని అలా హోల్డ్ చేస్తే జెమినీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. దాని తర్వాత జెమినీ లైవ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇది జెమినీ లైవ్ అన్నమాట. ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది గదా! ఇది క్లోజ్ చేసేయడానికి జెమినీ లైవ్‌ని. దీని పక్కనే 3 వర్టికల్ లైన్స్ ఉండి స్టార్ సింబల్ ఏసుంది గదా! ఇదే మనకి ప్లే అండ్ పాజ్ లాగా. అంటే మనం యూట్యూబ్‌లో కావచ్చు, ప్రైమ్ వీడియోలో కావచ్చు, నెట్‌ఫ్లిక్స్‌లో కావచ్చు, ఏదన్నా మూవీ ఆర్ వెబ్ సీరీస్‌ని చూస్తూ పాజ్ అండ్ ప్లే చేస్తాం కదా! అదే విధంగా జెమినీ లైవ్‌ని కూడా చేయొచ్చు. దీని పక్కన ఉన్నది అంటే లెఫ్ట్ సైడ్‌లో కెమెరా ఐకాన్ కనిపిస్తుంది గదా! వీడియో రికార్డింగ్ ఆప్షన్ లాగా. అది మనం ఏదన్నా టెక్స్ట్ బుక్ చదువుతుంటే ఆర్ నార్మల్ బుక్ చదువుతుంటే ఆర్ ఇన్ జనరల్ ఆర్టికల్‌ని చదువుతుంటే స్క్రీన్‌లో కావచ్చు అంటే అమెజాన్ ఉంటుంది కదా! కిండిల్ దానిలో కావచ్చు ఆర్ ల్యాప్‌టాప్ స్క్రీన్‌లో కావచ్చు ఆర్ కంప్యూటర్ స్క్రీన్‌లో కావచ్చు ఆర్ ఇన్ జనరల్ ఎనీ టెక్స్ట్ బుక్ ఆర్ బుక్ ఫిజికల్ బుక్ కావచ్చు. అప్పుడు మనకి ఈ కెమెరా ఐకాన్ అనేది పనిచేస్తుంది. ఓకే. దీని పక్కనున్న ఈ అప్ యారో మార్క్ ఉంది గదా! ఇది మన స్క్రీన్ షేర్ అన్నమాట. మనం ఏ విధంగా అయితే టీమ్స్‌లో స్క్రీన్ షేర్ చేస్తామో, ఆ విధంగా మన ఫోన్‌లో ఉండే స్క్రీన్ మొత్తాన్ని జెమినీకి స్క్రీన్ షేర్ చేయొచ్చు. సో దట్ మనం ఏదైతే మన స్క్రీన్ మీద ఉందో ఆర్టికల్ చదువుతుంటే ఆర్ సంథింగ్ ఏదన్నా గావచ్చు. అదంతా గూగుల్ అర్థం చేసుకొని మనకి ఈజీగా హెల్ప్ చేయడానికి అంటే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇది ప్లే అండ్ పాజ్. చెప్పాను గదా! ఇప్పుడైతే మనం జెమినీ లైవ్‌తో ఇంటరాక్ట్ అవుదాం. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ తెలుగు? ఖచ్చితంగా. కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక పెద్ద రంగం. ఇది సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డేటా మరియు వాటిని పరిష్కరించడానికి ఉపయోగించే వివిధ రకాల అల్గోరిథంలతో వ్యవహరిస్తుంది. మీరు కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా నిర్దిష్ట అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ మెషిన్ లెర్నింగ్ ఇన్ హిందీ? जरूर। मशीन लर्निंग एक प्रकार का आर्टिफिशियल इंटेलिजेंस है जिसमें कंप्यूटर अपने आप डेटा से सीखते हैं। ये उन्हें కెన్ యూ स्पष्ट रूप से ఎక్స్‌ప్లెయిన్ లిటిల్ प्रोग्राम బిట్ किया। అబౌట్ డీప్ లెర్నింగ్ ఇన్ తమిళ్? நிச்சயமாக, டீப் லேர்னிங் என்பது இயந்திர கற்றலின் ஒரு சிறப்பு பிரிவு ஆகும். இது மனித மூளையின் செயல்பாட்டை பிரதிபலிக்கும் செயற்கை நரம்பு. చూసారు గదా! ఈ విధంగా మనకి నచ్చిన లాంగ్వేజ్‌లో ఆర్
గూగుల్ జెమినై సపోర్ట్ చేసే లాంగ్వేజెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ లైవ్గా చేయొచ్చు. ఓకే, ఇక్కడ లైవ్గా అంటే ఒక అడ్వాన్స్డ్ వర్చువల్ అసిస్టెంట్, అడ్వాన్స్డ్ వర్చువల్ అసిస్టెంట్ మన ఫ్రెండ్ లాగా 24/7 మన ఫోన్లో మనకు ఉన్నట్టే. ఓకే, సో ఇప్పుడైతే మీకు కాన్వర్జేషన్ అర్థమైంది. ఇప్పుడు కెమెరా ఫంక్షనాలిటీని నేను మీకు చూపిస్తాను. ఓకేనా, నేను ఇక ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. ఓకే, దానిలో ఒక పేజ్లో పెట్టి ఇప్పుడు ఈ కెమెరా ఫంక్షనాలిటీని అయితే నేను మీకు చూపిస్తాను. ఓకేనా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద హోల్ టాపిక్ ఇన్ తెలుగు ఫర్ మీ? ఖచ్చితంగా ఈ పేజీలో లాజిక్ గురించి ఉంది. కంప్యూటర్ సైన్స్ లో లాజిక్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది సమస్యలను ఖచ్చితంగా ఆలోచించి పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఈ లాజిక్ ని ఉపయోగించి కోడ్ను వ్రాస్తారు. మీరు ఈ పేజీలో ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చూశారు కదా, ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్ చదువుతుంటే ఈ కెమెరా ఫంక్షనాలిటీ అనేది ఉపయోగపడుతుంది. జస్ట్ ఇమాజిన్, మీరు కనుక పిహెచ్డి స్టూడెంట్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్ స్టూడెంట్ అనుకుందాం. మీరు మెషిన్ లెర్నింగ్ గురించి కానీ ఆర్ డేటా సైన్స్ గురించి కానీ ఆర్ సమ్ అదర్ టాపిక్ గురించి చదువుతున్నారు. మీకు ఆ పర్టికులర్ పేజ్లో ఉండే మ్యాటర్ అనేది అర్థం కాలేదు. సో అప్పుడు మీరు ఈ కెమెరా బటన్ యూజ్ చేసి మీకు నచ్చిన ఆర్ మీకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయి విత్ ఎగ్జాంపుల్స్ అంటే మనకి సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అర్థమయ్యే ఆర్ మనకి నచ్చే ఎగ్జాంపుల్స్తో కూడా ఈ జెమినై లైవ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ లైక్ మీరు కనుక ఏదో ఒక హీరో ఫ్యాన్ అనుకుందాం, మీకు ఒక టాపిక్ అర్థం కాలేదు, ఆ టాపిక్ని జెమినై లైవ్ ఈ కెమెరా యాక్షన్ బటన్ ద్వారా చూపించి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మొత్తం నాకు అర్థం కాలేదు, సో సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బై టేకింగ్ రెఫరెన్స్ ఆఫ్ అని చెప్పి మీకు నచ్చిన మూవీ, హాలీవుడ్ మూవీ కావచ్చు, బాలీవుడ్ మూవీ కావచ్చు, టాలీవుడ్ మూవీ కావచ్చు, ఇటువంటి మూవీ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయి అంటే ఆ విధంగా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ ఆప్షన్ని చూద్దాం. ఓకేనా, సో నేను మళ్ళీ పాజ్ నుండి రెజ్యూమ్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ నో క్లిక్ చేయండి. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద హోల్ వెబ్సైట్ ఆర్ ఆర్టికల్ ఇన్ తెలుగు ఫర్ మీ ఆర్ గివ్ మీ ఎ సమ్మరీ? ఖచ్చితంగా ఈ ఆర్టికల్ ఆస్పోరా అనే ఒక ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడుతుంది. ఇది విదేశాలలో నివసించే భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఆర్థిక వేదిక. ఈ వేదిక ద్వారా వారు భారతదేశంలోని తమ కుటుంబాలకు డబ్బు పంపడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు. ఆస్పోరా ఇటీవల పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులను సేకరించింది. ఇది ఈ రంగంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. అర్థమైంది కదా, ఈ విధంగా మనకి జెమినై లైవ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అన్ని ఆప్షన్లు నేను మీకు చెప్పడం జరిగింది. ఇది రెగ్యులర్ కాన్వర్జేషన్, ఇదేమో మన ఎంటైర్ స్క్రీన్ ని షేర్ చేసి ఆ స్క్రీన్లో ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆర్ ఇన్ జనరల్ టెక్స్ట్ మ్యాటర్ ఉందో విత్ డయాగ్రామ్స్ ఆర్ వితౌట్ డయాగ్రామ్స్, ఓకే, అదంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సమ్మరీస్ ఇస్తుంది. ఈ కెమెరా ఐకాన్ కూడా మీకు అర్థమైంది. మనం ఏదన్నా టెక్స్ట్ బుక్ చదువుతుంటే ఆర్ నార్మల్ బుక్ చదువుతుంటే దాన్ని సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మనకు అర్థమైన భాషలో ఆర్ అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం, ఇదంతా చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ జెమినై గురించి లైవ్ డెమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అట్లీస్ట్ 50 లైక్స్ అన్న నాకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఇంకో అద్భుతమైన అప్లికేషన్ గూగుల్ వాళ్ళదే, గూగుల్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది. గూగుల్ నోట్బుక్ LLM అనేది మీకు ఆల్రెడీ చేశాను. దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి ఉంది, అదే గూగుల్ AI స్టూడియో. ఓకే, గూగుల్ AI స్టూడియో గురించి తెలుగులో విత్ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా వాడాలి, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను ఆ వీడియోలో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.